ఐదేళ్ల వైసీపీ పాలనలో అనంతపురం నగరంలోని పార్కులు, స్టేడియంలు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వినూత్నంగా ఆయన రాజీవ్ చిల్డ్రన్స్ పార్కులో ప్రచారం నిర్వహించారు. వాకర్స్తో కలిసి చాలాసేపు వ్యాయామం చేశారు. అలాగే ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నారు. స్టేడియం పార్కుల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కనీసం తాగునీరు కూడా లేకుండా చేశారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఎక్కడ పార్కులు, స్టేడియంలు అదనంగా చేసిందేమీ లేదన్నారు. తాము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా నగరంలో ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పంచే విధంగా పార్కులు, స్టేడియంలని అభివృద్ధి చేస్తామన్నారు. క్రీడలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మరోవైపు ఇప్పటికే సూపర్ 6 పథకాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని, వారు ఆ పథకాలు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తున్నారని అన్నారు. టూ డేర్ క్యాన్వాస్ చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఇండోర్ స్టేడియం రావడం జరిగింది. ఇక్కడ చూసిన స్పందన చూసి తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇక్కడ ఈ స్టేడియంలో కానీ కనీసం మౌలిక వసతులు కానీ లేవు. కనీసం తాగునీటి సౌకర్యం కానీ లేదు. ఇక్కడ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు అన్న, గత 5 ఏళ్లలో మొత్తం నాశనం అయిపోయిన స్టేడియం అంతా. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి క్రీడాకారులంతా కోరడం జరిగింది. వృద్ధులు అయితే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మాకి 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే సూపర్ 6 పథకాలు వృద్ధులకు కానీ బాగా అవగాహన ఉంది. అవగాహనలో భాగంగా మా గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీ బస్ లో తిరగచ్చు అంటా మేము అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. టూ డేర్ క్యాన్వాస్ చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఇండోర్ స్టేడియం రావడం జరిగింది. ఇక్కడ చూసిన స్పందన చూసి తెలుగుదేశం ప్రభుత్వం